హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆధార్ కార్డుకు సంబంధించి కొత్త నిబంధనల గురించి మాట్లాడదాం. ఇది ప్రభుత్వం ఇటీవల అమలు చేసింది. అప్డేట్ చేసుకోవాలనుకునే లేదా ఏదైనా ప్రభుత్వం పథకం కోసం ఉపయోగించుకోవాలనుకునే వారికి ఈ కొత్త నిబంధన చాలా ముఖ్యం. అందువల్ల మీరు కూడా మీకోసం లేదా మీ కుటుంబంలోని ఎవరికైనా ఆధార్ కార్డును పొందాలనుకుంటే మీరు ఈ నియమాన్ని అయితే తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రభుత్వం అమలు చేసిన ఈ కొత్త రూల్స్ ప్రకారం ఇప్పుడు మీరు ఎన్రోల్మెంట్ నెంబర్ ఆధారంగా మాత్రమే ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయలేరు. ఇంతకు ముందు ఎన్రోల్మెంట్ నెంబర్ను ఉపయోగించి ఎక్కువ పాన్ కార్డులను అయితే తయారు చేయవచ్చు. మోసం జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒకే ఎన్రోల్మెంట్ నెంబర్ను ఉపయోగించి ఎక్కువ పాన్ కార్డులు అయితే తయారు చేయవచ్చు. పన్ను ఎగవేత మరియు ఇతర చట్ట విరుద్ధ కార్యకలాపాల అవకాశాలను అయితే పెంచుతుంది. ఈ సమస్యను నివారించేందుకు దేశంలో ఆర్థిక భద్రతను పెంచేందుకు ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలు అయితే అమలులోకి తెచ్చింది. ఇప్పుడు మీ వద్ద మీ ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోతే మీరు ఆదాయ పన్ను రిటర్న్ అయితే ఫైల్ చేయలేరు లేదా పాన్ కార్డు కోసం దరఖాస్తు కూడా చేయలేరు. పౌరులందరూ తమ చెల్లుబాటు అయ్యే మరియు ధృవీకరించబడిన పత్రాలను ఉపయోగిస్తున్నారని నిర్ధారించడానికి ఈ నియమం రూపొందించబడింది. దీని కింద వారి అసలు ఆధార్ కార్డు ఉన్న వ్యక్తులను మాత్రమే ఆదాయ పన్ను రిటర్న్ను దాఖలు చేయగలరు మరియు పాన్ కార్డు కోసం దరఖాస్తు కూడా చేసుకోగలరు. ఈ నియమం యొక్క ప్రధాన లక్ష్యం మోసం మరియు చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడం, తద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం మరియు దేశంలో ఆర్థిక పారదర్శకతను అయితే నిర్ధారించడం. ఈ కొత్త రూల్ అక్టోబర్ 2024 నుండి అమల్లోకి వస్తుంది. అందువల్ల మీకు ఇంకా అసలు ఆధార్ కార్డు లేకుంటే లేదా దానిలో లోపం ఉన్నట్లయితే మీరు వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలి. దీనికోసం మీరు మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళాలి లేదా ఆన్లైన్ ద్వారా మీ ఆధార్ కార్డుని అయితే కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మీరు మీ పత్రాలను సకాలంలో తనిఖీ చేసి అవసరమైన దిద్దుబాట్లు చేయకుంటే భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ సౌకర్యాన్ని పొందడంలో మీరు ఇబ్బంది అయితే పడకుండా ఉండవచ్చు. ఈ నియమాన్ని అనుసరించడం ద్వారా మీరు మీ ఆర్థిక పత్రాల భద్రతను నిర్ధారించడమే కాకుండా దేశ అభివృద్ధికి కూడా దోహదపడతారు. కాబట్టి మీరు ఈ కొత్త సమాచారాన్ని తీవ్రంగా పరిగణించడం మరియు మీ పత్రాలను సకాలంలో అప్డేట్ చేసుకోవడం ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డుని అయితే తప్పకుండా అప్డేట్ అయితే చేసుకోండి. మీరు ఒకవేళ ఆధార్ సెంటర్కి వెళ్ళలేకపోతే మీ మొబైల్లో కూడా ఆధార్ కార్డు అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మీకు ఫుల్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే తప్పకుండా అయితే అప్డేట్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.